ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అయితే గతంలో పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ ను కూడా జత చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించినప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మాట్లాడుతూ తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లను ఈ పిటిషన్ లో పొందుపరిచారు. గత నవంబర్లోనే స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీ పిటిషన్ ను జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్ లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్ ను కూడా జత చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించినప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మాట్లాడుతూ తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లను ఈ పిటిషన్ లో పొందుపరిచారు. గత నవంబర్లోనే స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్ ను జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, రేఖ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసిందని చెప్పుకోవాలి. అయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రాష్ట్ర బీజేపీ దాఖలాలు చేసిన పిటిషన్ మీద ఇటు సుప్రీం న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో పూర్తిగా అంటే ఇటు కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయనే చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్ కు సూచించినప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయలేదని ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. అందులో ముఖ్యంగా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలాలు చేశారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పి ఆయన కామెంట్లు కూడా ఇందులో పొందుపరిచినట్టయితే తెలుస్తోంది. అయితే గత నవంబర్లోనే స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇటు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి కూడా తెలుసు. అయితే ఇప్పుడు బీజేపీ పిటిషన్ ను జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అంటే ఇప్పటికీ ఇటు ఎమ్మెల్యేల మీద వేటు పడుతుంది అని చెప్పేసి ఒక పక్క నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా దీనిపైన పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు స్పీకర్. అయితే దీనికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు కూడా ఇటు నోటీసులు జారీ చేయడంతో సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. శశిరేఖ, తదుపరి విచారణ ఎప్పటికి వాయిదా వేశారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందాయా? దీనికి సంబంధించి అంటే ఈ ఫిబ్రవరి 6కు వాయిదా వేసినట్టయితే తెలుస్తుంది. మరి ముఖ్యంగా అంటే ఏదైతే గతంలో పెండింగ్ ఉన్న కేసులు బీజేపీ పిటిషన్ జత చేయడంతో ఇప్పుడు బలం చేకూరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు అంటే మేము కాంగ్రెస్ తోనే ఉన్నాము, ఇటు బీఫామ్ తీసుకొని అంటే బీఆర్ఎస్ లో బీఫామ్ తీసుకొని ఇటు గెలిచినా సరే ఇటు మేము కాంగ్రెస్ తోనే ఉన్నాము అనే కొన్ని సూచనలు ఇవ్వడం, అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా
ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ తోనే ఉన్నట్టుగా ఆయన అంటే బిహేవియర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నోటీసులు జారీ చేయాలి అని చెప్పేసి ఒక పక్క బీజేపీ శాసనసభ్యులు ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పట్టుబట్టారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇటు పిటిషన్ వేయడంతోని పూర్తిగా ఇది మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కేసు మాత్రం ముందుకెళ్లబోతుందని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ఇటు ప్రెషర్ లో మరి స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా లేదా, మరి దీనికి ఎలాంటి ఈ విచారణలో ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.